ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు, కానీ కొందరే విజేతలు. ఇద్దరు స్నేహితులు ఉన్నప్పుడు ఒకరు మాత్రమే ఉన్నత స్థాయికి వెళ్తారు. కష్టపడిన దానికంటే తెలివితో విజేతగా నిలవడం సాధ్యం. ఒక అడవిలో రాముడు, భీముడు అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. రాము కష్టపడి 5 చెట్లను కొట్టి దుంగలను తరలిస్తాడు. భీముడు ఆలస్యంగా వచ్చి సమానంగా 5 దుంగలు కొట్టాడు. కాని రాముడు ఎక్కువగా అలసిపోయాడు. యజమాని వారిని పిలిచి చూస్తానని చెప్పాడు. మరుసటి రోజు రాముడు 5 చెట్లను కొట్టి దుంగలను తరలిస్తాడు. రాముడు ఒక్కొక్క దుంగను నెత్తిపై మోసుకుంటాడు. భీముడు కట్టలను కడుతూ దుంగలను నెట్టుకుంటాడు. భీముడికి కష్టం అనిపించదు, ఎందుకంటే అతను తెలివిగా పనిచేస్తున్నాడు. యజమాని రాముడి కష్టాన్ని చూసి భీముడి తెలివిని ప్రశంసించాడు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కాలానికి అనుగుణంగా అప్డేట్ అవ్వాలి. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని సొంతంగా ఆలోచించాలి. అప్పుడు ఎంతటి కష్టం అయినా సులభంగా చేయగలుగుతారు.